అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు పరంపరని కంటిన్యూ చేశారు. గత సంవత్సరం ఎలా అయితే 11 నిమిషాలకి ఉండి సభలో వెళ్ళిపోయారో, ఇప్పుడు కూడా కరెక్ట్‌గా 10 గంటలకొచ్చి 10 గంటల 11 నిమిషాలకి వెళ్ళిపోవడం జరిగింది. దానికి తగ్గట్టు మరి కూటమి ఏమన్నా గిల్లాలని చూసి పెడుతున్నది ఈళ్ళ గాని 11 మందంట 11వ తేదీ 11వ తేదీన మొదలుపెట్టారు. ఏటి అసెంబ్లీ సెషన్స్ 11 నిమిషాలు ఉన్నానని ఎద్దేవా చేయడం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అసెంబ్లీకి వస్తారో, అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అని సాగదీసి క్వశ్చన్స్ ఎప్పుడేస్తారో, ప్రైవేటీకరణ ఆఫ్ మెడికల్ కాలేజీలు, కల్తీ లడ్డూల గురించి బయట ఎంతలా ప్రచారం చేసుకుంటున్నారో, అదేదో అందులో వస్తున్న ప్రశ్నలు, మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏదో అసెంబ్లీకి వచ్చి అడిగితే ఇంకా చాలా బహుగా ఉంటుంది కదా. మీ ఓటర్ పర్సంటేజ్ అలా మిగిలిపోద్ది కదా కూటమి సమాధానం చెప్పలేకపోతే. ఆలోచించుకోవాలి. ఇదే అండ్ అయ్యన్న పాత్ర గారు ఏంటంటారు, వార్నింగ్ ఇచ్చినట్టు దాన్ని తప్పించుకోవడానికి 60 డేస్కి ఒకసారి వచ్చేసారు. అయితేనే ఇక్కడ నాకు కొన్ని నచ్చాయి. ఎలా నచ్చాయంటే, వీళ్ళ గురించి వీళ్ళే స్లోగన్స్ చేసుకోవడం అనేది నాకు బాగా నచ్చింది. చూడండి, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం. మీ గురించి మీరు చెప్పుకున్నట్లేదు. ఇది లెక్కర్ స్కామ్. ఒక రాజ్ కసిరెడ్డి దగ్గర 7,000 కోట్లు ఎన్నో ఉన్నాయి, ఇంకా ప్రాసెస్లో జరుగుతుంది. కల్తీలు అట్లా 235 కోట్లు ఆడిదా ఆంధ్ర. ఇదంతా మీరు దొంగతనం చేసింది కాదా? అధికారం అడ్డు పెట్టుకునే. అంతేకాదు, మీ ప్రోత్సాహ బలంతో కొంతమంది వాలంటీర్స్లో దొంగతనాలు చేయటం కూడా మన వార్తల్లో చూసాం కదా. దొంగల రాజ్యం మీది, దోపిడీ రాజ్యం మీది, అరాచకాల రాజ్యం మీది. అరాచకాల రాజ్యం అంటే అచ్చెన్నాయుడు గారిని ఎగరేసుకుపోవడం, పట్టాభి గారి మీద అటాక్ చేయడం, జనవాణి అనే కార్యక్రమం విశాఖపట్నంలో జరగకుండా దాడులు చేయటం. సామాన్య ప్రజల దగ్గరికి వస్తే ఆ కుర్రోడు పేరు మర్చిపోతుని, అక్కను కాపాడుకుందామంటే చెరుకు దాంట్లోకి తీసుకెళ్ళిపోయి, చెరుకు చేల్లోకి తీసుకెళ్ళిపోయి కాల్చి చంపేయడం, డోర్ డెలివరీ చేసిన మనిషిని పక్కన పెట్టుకోవడం, అరగంట మనిషిని పక్కన పెట్టుకోవడం, వీడియోస్ చేసిన వాళ్ళని ఎంపీలుగా కంటిన్యూ చేయడం, సస్పెండ్ చేయకుండా, వాళ్ళ మీద విచారణలు వేయకుండా. ఇవన్నీ ఏమిటి? మీ దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, అరాచక రాజ్యాల్లో జరిగినవి కదా. పారిపోయారట. ప్లకార్డులు పట్టుకొని గవర్నర్ స్పీచ్ని అడ్డుకున్నారు. మీ రాజకీయ నాయకులకి ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. గవర్నర్ స్పీచ్, లెట్ ఇట్ బి గవర్నమెంట్ ఓన్స్, లేకపోతే గవర్నమెంట్ ఫేవర్. ప్రజల్లోకి వెళ్ళనివ్వండి, ప్రజలు తెలుసుకుంటారు. ప్లకార్డులు పెట్టేసి, మొన్న రాహుల్ గాంధీ కూడా అంతే, ఉమెన్ ఎంపీస్ని, నరేంద్ర మోడీ గారిని మాట్లాడనివ్వకుండా చుట్టూ పెట్టాడు. చెక్కిందా? ఒక ప్రథమ నాయకుడు, లేకపోతే ఒక ప్రధాని నాయకుడు, సీఎం అనే ఒక నాయకుడు
ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రజల్లోకి వెళ్ళనిస్తే ప్రజలు నిర్ణయించుకుంటారు అది తప్ప రైటా, మనకు మంచి జరుగుతుందా, మనకు మంచి జరగట్లేదా అని. అప్పుడు కొన్ని ఓట్లు మీ వైపుకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఆలోచించి ఏడిస్తే ప్రతిపక్షాలు ప్లకార్డులు ప్రదర్శించడం లాంటివి జరగవు. శాంతి పద్ధతులు కాపాడాలి, శాంతి భద్రతలు కాపాడాలి. అసలు శాంతి భద్రతలకు కాపాడడానికి అడ్డంకే మీరు కదా. రప్ప అంట మేము అధికారంలోకి వచ్చిన మొదలు కోసుకుంటూ పోతామంటారు. మీ బర్త్డేలకి కోళ్ళని మేకల్ని కోసేసి మీ ఫ్లెక్సీలు అంటించేస్తారు. అవతల వాళ్ళని రెచ్చగొట్టడానికి బూతులు మాట్లాడేస్తారు, లకారాలు మకారాలు. శాంతి భద్రతలకు ఆటంకాలు మీరా వారా? కూటమి ప్రభుత్వమా? కూటమి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందనేది క్లియర్గా ఉంది. వీరి మీద ఎందుకు కేసు వేయరు, ఎందుకు కంటిన్యూ చేయరు? అది ఒకటి కూటమి ఆలోచించుకోవాల్సింది. వైద్య కళాశాల ప్రైవేటైజేషన్ ఆపాలి, ప్రైవేటైజేషన్ ఆపాలి 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 అంటున్నారు. దీనికి అనుకూలంగా ఒక సుప్రీంకోర్టులో వేయండి. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీకు ఆ హైకోర్టు మీద నమ్మకం లేకపోతే సుప్రీంకోర్టు మీదలోని ఇంకో చంద్రబాబు నాయుడు ఈ రూల్స్ పెట్టాడు, ఈ రూల్స్ వల్ల డైవర్షన్ అవుతుంది, డైవర్షన్ కావటం వల్ల ఇది ప్రైవేటైజేషన్ వాళ్ళకి బాగా లాభం కలుగుతుంది, అది తక్షణం ఇది ఆపాలి అలా ఉన్నారు. అన్ని రంగాల్లోనే ప్రభుత్వ విఫలం. మీరు వెళ్ళిపోయిన తర్వాతే అన్ని రంగాల్లోని బూస్టప్ అవుతుంది. మెయిన్గా ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అమరావతి కదులుతోంది, పోలవరం కదులుతోంది. మీరు ఆపేసిన అన్నీ రన్ అవుతున్నాయి. వెయిట్ చేయండి, మీకు రిజల్ట్స్ తెలుస్తాయి. సూపర్ 6 మోసాలు, సూపర్ 6 సూపర్ 7 మోసాలు అంటూ సూపర్ 6లో మొత్తం 6 పథకాలు ఉంటాయి సార్. అందులో మీరు నిరుద్యోగ భృతి ఇస్తామని దగాన్ చేశారు అని అన్నారు. వెల్ అండ్ గుడ్, నిరుద్యోగ భృతి ఇప్పుడు దాకా ఇవ్వలేదు అంటే మిగతా 5 కూడా ఇవ్వలేదా? ఇంకేం లేదు, ఒకటి చెప్పేసి ఎగ్జాంపుల్ కానీ ఊరుకుంటే ఎలాగా? అదే అసెంబ్లీకి వచ్చి ఇంకో నిరుద్యోగ భృతికి ఇవ్వలేదు, ఆడవారికి డబ్బులు ఇవ్వలేదు, ఫ్రీ బస్సు నడపలేదు, గ్యాస్ సరిగ్గా ఇవ్వట్లేదు అడగచ్చు కదా. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వరు, ప్రజల గొంతు వినిపించనివ్వరు. అవునా? ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడం ఏంటి? ప్రజలే ఇవ్వలేదు కదా, ఇంకా కూటమి ఇచ్చేది ఏంటి? ఇవ్వదు. అది 5 సంవత్సరాల్లో జరిగే పని కాదు. మీరు అధికారంలోకి వస్తే మళ్ళా నీళ్ళ ప్రతిపక్షంలోకి వస్తే జరగటం తప్ప, లేకపోతే ప్రజల ఏళ్ళ మీద ఇబ్బందులు పడి ఏళ్ళు కొన్ని సీట్లు వదులుకు వ్యతిరేకత వచ్చి ఆ వ్యతిరేకత మీకు యాడ్ అయ్యి అది ప్రతిపక్షానికి అంటే 23 సీట్లు దాటి మీకు ప్రతిపక్ష హోదా రావాలి కానీ లేకపోతే రాదు. ఎవరో ప్రజల గొంతుకు వినిపించేటట్లు, ప్రజల గొంతుకు వినిపించకపోతుంది వాళ్ళ ప్రతి దానికి ఒక ర్యాలీ పెట్టుకుంటారు. మీరు ఒక సంఘటన జరుగుద్ది, ఆ సంఘటన ఎందుకు జరుగుద్దో తెలియదు, ఆ సంఘటన జరగగానే మీరు ఒక ర్యాలీ పెట్టుకుంటారు, వాళ్ళ పరామర్శను పెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. ఇంకా ప్రజా గొంతుకు లేదు. మళ్ళా ప్రజా గొంతుకు మీరు ఎలా నొక్కారో నేను చెప్పినా ఒకే ఒక పాయింట్, ఎక్కువ వెళ్ళక్కల్లా. విశాఖపట్నం జనవాణి కార్యక్రమం, అందులోకి జనాలే వచ్చారు అర్జీలు ఇవ్వడానికి. పవన్ కళ్యాణ్ గారికి జనాలు ఇవ్వడానికి వస్తే మీరు చేసిన పనే ప్రజల గొంతు వినిపించకుండా చేయడం అంటారు. అందుకే అంటున్నాను, మీకు స్క్రిప్ట్ రాసిచ్చి కూడా ఎవడో, మీ మీడియాలో రాసేది ఎవడో ఒకసారి గమనించుకోండి. అన్నీ మీకే తగులుతున్నాయి పొలాలు, వీళ్ళకి తగిలివేవి లేవు. అది గమనించుకుని సరిగ్గా ఉండి అసెంబ్లీకి వచ్చి ఇందులో ప్రశ్నిస్తున్నవన్నీ అందులో ప్రశ్నించవలసిందిగా కోరుతూ
నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.